డెవలప్మెంట్స్ ని అసెస్మెంట్ చేయడం అది అన్నమాట ఇప్పుడు మనం చేయవలసిన వర్క్. సో దాని ప్రకారంగా ఏం చేస్తున్నాము అంటే అసలు నవచేతన అనే వర్డ్ ఏంటంటే మనకి విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 2 రకాలైన మాడ్యూల్స్ 0 to 3 years కేటగిరీ పిల్లలకు అవసరమైన ఒక మాడ్యూలు, అలాగే 3 to 6 ఏజ్ గ్రూప్ పిల్లలకు అవసరమైన ఇంకొక మాడ్యూల్, 2 మాడ్యూల్స్ మనకి డిపార్ట్మెంట్ ద్వారా ఫర్ అవేర్నెస్ ఆఫ్ ద పీపుల్ మనకి అవగాహన పర్పస్ కి ఇవ్వడం జరిగింది. అందులో ముఖ్యంగా నవచేతన అంటే 0 to 3 years పిల్లల యొక్క డెవలప్మెంట్ అనేది ఏ విధంగా ఉండాలి అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది ఆ మాడ్యూల్లో. ఇప్పుడు కూడా ఈ యాప్కి ఆ పేరే పెట్టారనమాట, నవచేతన అని. ఆ నవచేతన మాడ్యూల్లో 141 యాక్టివిటీస్ ఉంటాయి. లర్నింగ్ అంతా కూడా ఎలా జరుగుతుంది అంటే యాక్టివిటీ బేస్డ్గా జరుగుతుంది. అటువంటి 141 యాక్టివిటీస్ని దీనిలో మనం నేర్చుకోవడం జరుగుతుంది అనమాట. ఆ యాప్ యొక్క నేమ్ కూడా ఇలాగే చిన్నపిల్లలకి సంబంధించింది కాబట్టి ఏఐ బేస్డ్ ఈసీడీ ఎర్లీ చైల్డ్ యొక్క డిజబిలిటీస్ని మనము ఐడెంటిఫై చేయడం, వాళ్ళ యొక్క డెవలప్మెంట్స్ని ఐడెంటిఫై చేయడము అనేది ఈ నవచేతన యాప్ యొక్క ముఖ్య ఉద్దేశము. ఎందుకు మనము అలా చేయాలి అంటే పిల్లలకి ఏమైనా స్పెషల్ సపోర్ట్ ఏమైనా అవసరమా, ఈ పిల్లలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి 0 to 6 అనేది మన యొక్క ఫౌండేషన్ని మనకు ఎస్టాబ్లిష్ చేస్తుంది. ఒక బిల్డింగ్కి ఫౌండేషన్ అనేది ఎంత ప్రయారిటీనో ఈ పిల్లల యొక్క 0 to 6 ఏజ్ గ్రూప్ అనేది వాళ్ళ యొక్క కెరీర్ డెవలప్మెంట్ కూడా అంతే ప్రయారిటీ ఇస్తుంది. సో మనం వీళ్ళకి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చి ఇక్కడ ఏమైనా డెవలప్మెంటల్ డిలేస్ ఏమైనా జరిగినట్లయితే వాటిని మనము ఎర్లీగా ఐడెంటిఫై చేస్తే వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందుకోసమనే ఈ యాప్ యొక్క ప్రయారిటీ అంగన్వాడీ వర్కర్స్కి ఇచ్చి, అంగన్వాడీ సెంటర్లో ఏజ్ గ్రూప్ పిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళ యొక్క డెవలప్మెంట్ అనేది ఏమైనా వాళ్ళ మైల్ స్టోన్స్ ఇంప్రూవ్మెంట్లో కానీ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయేమో ఐడెంటిఫై చేసి వాళ్ళని నెక్స్ట్ లెవెల్స్ డిస్ట్రిక్ట్ ఎన్ఆర్సీలకు కానీ అదేవిధంగా డయాక్ సెంటర్స్ డిస్ట్రిక్ట్ వాళ్ళ మెడికల్ సపోర్ట్ కోసం ఇచ్చే సెంటర్స్కి కానీ పంపించవలసి ఉంటుంది. అందువల్ల ఈ యాప్ను మనం ప్రవేశపెట్టడం జరిగింది అనమాట. నెక్స్ట్